కృప. మా దేవా, మరి ఒకసారి నీ కృపా సన్నిధి ఎదుట నిలిచి ఉన్నాం. మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. ఆరవ అధ్యాయం 8వ వచనం తీసిన వారు చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు ఏమి పొందినవాడాయను. ఈ కృప అనేది చాలామంది పొందకుండా ఉన్నారు. కృప, కీర్తనాకారుడు అన్నాడు, మనలో ఉండే ప్రాణము కంటే కూడా నీ కృప హెచ్చై ఉన్నది అని, హెచ్చైనది అని. చూడండి 63వ కీర్తన వచనం మీకు పరిచయము. నీ కృప అనే మాట ఉంటుంది అక్కడ. ఇదివరకే మొదటి వర్తమానంలో ఒక మాట విన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నా కృప నీకు. ఈ చాలు 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 అనే మాట మొదటి పేతురు పత్రిక, గతించిన కాలమే ఆనందం ఉందా? ఆనందమ్మ కొర్నేలన్న భార్య ఉందా? ఆనందమ్మ, రైట్. నీ కొడుకుది పెళ్ళమ్మా, ఇప్పటి నుంచైనా తోలుకొని రావచ్చు కదా మందిరంలోనికి. 2 లక్షల బండి కొనిచ్చావు కానీ పరలోకం చూపియవా? పరలోకం చూపియవా నీ కొడుక్కి? నేను అనుకుంటాను ఆనందమ్మ ఒక్కతే కాదు, ఈ ఆనందమ్మ కూడా, ఆంజనేయుల ఆనందమ్మ. ఎవరు? ఆంజనేయుల ఆనందం. పాప వచ్చినప్పటి నుంచి ఆ గొర్రెకి ఎవరు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండేది? మీరు నీ కొడుకు జాన్సన్ కదమ్మా, జాన్సనా అమ్మా? మీకన్నా నేను పడుతుందే. మరి మందిరానికి అలవాటు చేయాలి కదా, మందిరానికి అలవాటు చేయాలి కదా. చాలామంది చింత లేకుండా మీరు వస్తున్నారంటే రక్షణానుభవం నీకేం తెలుసు? రక్షణానుభవం. కొందరు దేవదాసులు టీవీలో భారం కలిగి వర్తమానం అందిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబంను గురించి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటాను అక్కడ. పౌలయ్య మొన్న ఉపవాస ప్రార్థనలో మీరు టైం తీసుకొని ప్రార్థన చేయండి అని చెప్పాను. కొద్దిమంది మాత్రమే వచ్చారు. బాటన్న గారు కూడా ముందు ఇక్కడి నుంచే చేయాలని చెప్పాను. ప్రార్థన చేస్తూ చేస్తూ చాలాసేపు నేను ఎందుకు ఈ సన్నివేశాన్ని మీ దృష్టికి తెస్తానంటే, చాలాసేపు ఆ దుఃఖాన్ని అణుచుకోలేక ఆ బాటన్న గారు కనీసం 1.5 నిమిషం మౌనం వహించి ఆ దుఃఖాన్ని అణుచుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎవరాడు మాట్లాడేది? కొద్దిసేపు ఉంటే బయటికి వెళ్తాం కదా, దండిగా మాట్లాడచ్చు. కుటుంబంలో ఒక వ్యక్తి శరీరీతిగా బాధపడుతున్నాడంటే అంత దుఃఖం వస్తుంది. ఆత్మీయంగా రక్షణ అనేది, ఆ ధనవంతుడు ఎక్కడ పోయిన తర్వాత కృపను జ్ఞాపకం చేసుకున్నాడంటే తన అన్నదమ్ముల విషయంలో అతడు వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు. అసలు క్రైస్తవులకు ఆ నిత్య నరకం ఏదో తెలిసి ఉండే ప్రభువుని నమ్మిండేది. నేను తల్లులకు చెప్తున్నా, కొడుకులకు తిరగడానికి బండి తెచ్చిండ్రంటే మందిరానికి తీసుకొని వస్తారు ప్రార్థన చేయడానికి. మంచి ఉద్దేశమే, చేయకూడదని కాదు, చేస్తా. మీరు కానుకలు ఇవ్వకపోయినా చేస్తా. కుటుంబ ప్రార్థనల విలువ పెంచుకోండి. ఏమో కొండను పోయే వాళ్ళ తీరు కానుకలు ఎట్లా ఇస్తారో తెలుసా? మీరు ఇవ్వకుండా ఉండండి, ఊక ప్రార్థనలు పెట్టించుకోండి. మీరు ఇచ్చి నాకు నన్ను దాని మీద ఆశ కలిగి కాదు, ఎదిగే కొలది అనుభవం రాకపోతే, దినాలు అయ్యే కొద్ది కొడుకు బుద్ధి రాకపోతే తల్లిదండ్రులు చింత చేస్తారండి, చేయరా? నేను అదే బాధపడేది. 30 ఏళ్ళు నేను మీ మధ్య పనిచేస్తే 30 ఏళ్ళ కిందట 100 రూపాయలు ఏం కానుకిస్తావు? అదే ఈ పొద్దుటి వరకు నీ దరిద్రమైన బతుకు. యేసు ఏమర్థమయ్యాడు నీకు? నీ కుటుంబ విలువ 100 రూపాయల?
నీ కుటుంబ విలువ 100 రూపాయల. నీకు ప్రార్థన దీవెన ఎట్లా వస్తుంది? సేవకుడు నీ కుటుంబం కొరకు నువ్వు పండుకున్నా కూడా జ్ఞాపకం వస్తే రాత్రి మగళ్ళు ప్రార్థన చేసేవాడు. ఏమనుకున్నావు నువ్వు? కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టించుకుంటున్నట్లు మీరు? ఏమర్థమైంది నీకు? కుటుంబం సంగతి మరిచిన వాడు ఆడ యాతన పడుతున్నాడు. చూడండి లూకా సువార్త ఈ పాటికి పోయింటారాటికి అధ్యాయం వచనం చెప్పమ్మా, మాకు తెలియదు కదా. ఏం 16? అట్లా పూర్తి అడ్రస్ చెప్పు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను చెప్పాను. ఇంకా గట్టిగా అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఇట్లా బాధపడుతున్నాడు, మీ అన్న ఇట్లా బాధపడుతున్నాడు, నీళ్ళు అడుగుతున్నాడు, యాతన పడుతున్నాడు, సుక్క నీళ్ళు అడుగుతున్నాడు అని ఆ లాజరును పంపి చెప్పనికే. ఇంకా నువ్వు చనిపోయిన తరువాత కృప దొరకదు. అక్కో నా ప్రార్థన పోయింటమ్మా ఇవాళ. అమ్మ కొడుకుని ఇంటికాడ బారేసుకొచ్చి ప్రార్థన. ఎట్ట నమ్మినావే నువ్వు దేవుణ్ణి? ఎట్ట నమ్మినావు నువ్వు దేవుణ్ణి? ఎట్లా అర్థమైండు ఆయన? మాది వాళ్ళ మతం కాదు ఇది, మతాచారం కాదు ఇది, వాడుక కాదు ఇది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును. 115వ కీర్తన 17వ వచనం చూడండి. అదే గట్టిగా చదవాలి. నేను ఎన్నిసార్లు చెప్పిన తలకాయ కిందికి పెట్టుకొని నెత్తి మీద ఏదో గంటు పెట్టుకుని వెళ్తారు. వాయిస్ బయటికి పోవాలంటే తలెత్తుకొని బాగా చదవాలా. 115, 17 చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను. అక్కోళ్ళకి చెప్తున్నా అమ్మా, పెళ్ళిళ్ళు చేసేటోళ్ళకి చెప్తున్నా నేను. అమ్మా మా యాతను ప్రార్థనకే రాడు కానీ మీరు మాత్రము ప్రార్థన చేయడానికి రావాల మాకు అనేటోళ్ళకి చెప్తున్నా. మీ యాతని కూలేవాడు కానీ మా సర్వాన్ని కొట్లాడేదాను అనమాట. మా యాతని కూలేంటికి ఇయ్యరు అని. అంతే కదా, అంతే కదా. కథలు బుడుక్కుంటారు. ఇప్పుడేమో స్వేచ్ఛ, అప్పుడేమో అన్ని కథలు అల్లుకుంటారు. మంచం నోళ్ళకే కదా అల్లుకున్నట్ల. మరల చదువు 17వ వచనము. మృతులను మౌన స్థితిలోనికి దిగుపోవారును పాతాళములో దేవునికి స్తుతి చెల్లింపరు. ఇతడు ఆడ దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి అక్కడికి పంపి వాళ్ళు కూడా ఇటుక వస్తారు. వద్దొద్దొద్దొద్దొద్దు, నేను ఈ బాధ అనుభవిస్తున్నా. మీకు ఏం చింత ఉందమ్మా? ఏం గడకపోతావు అసలు? నీకు ఇచ్చేది ఈ పొద్దుటి వరకు తెలలేదే. ఇచ్చేటికి ఈ పొద్దుటి వరకు తెలలేదే. ఎట్ట దొరుకుతుంది నీకు దీవెన? నీకు అలా నేను మీ మీద ఆయాసపడి కాదు చెప్పేది. నాకు దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు దేవుని బిడ్డవు, ఏం మేలు పొందుకుంటావు? ఏం దీవెన పొందుకుంటావు? నువ్వు ఏం తీసుకుపోతావు? నువ్వు ఇవ్వకపోతే నీ పిల్లలకి ఏది దొరకదు. ఇది ముమ్మాటికి సత్యం.
నీ ఇంటిలో దీవెనే ఉండదు. కొర్నేలండి ఏమేం చేసేవాడు? అపోస్తలుల కార్యం 10:3 వచ్చి ధర్మ కార్యములు క్రైస్తవులు అంటే ధర్మములో ముందుండేవారు. ఈ ధర్మము అనే మాట భార్య భర్తల మధ్య కూడా చెప్పాడు పౌలు భక్తుడు. 1 కొరింథీ పత్రిక అపోస్తలుల కార్యం 10వ అలా ఉంచుకో. అపోస్తలుల కార్యం 10వ అలా ఉంచుకో. 1 కొరింథీ పత్రిక 7వ మొదటి 2 వచనాలు. పిల్లలు చదవద్దు, పెద్దలు చదవాలి, పెండిళ్ళైన వాళ్ళు. 1 కొరింథీ 7 మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. గట్టిగా చదవాలమ్మా. ఇంకా వారి ధర్మములు నడపవలెను. ఇక్కడ నా వైపు చూడండి. చాలా మంది భార్య ధర్మము భర్తకు నడపరు, భర్త ధర్మము భార్యకు నడపడు. కానీ భర్త అనేటోడు పరాయి స్త్రీతో భార్య ధర్మం చేస్తాడు, భార్య అనేది పరపురుషునితో పరధర్మం చేస్తాడు. ఎవర్రా మీకు చెప్పింది? ధర్మం అంటే ఏమనుకున్నావు? 2వ వచనం చూడు, 10:2 అపోస్తలుల కార్యం 10:2. ఆగు మనీ చదువు 2వ వచనం. ధర్మము వేరు, బహుధర్మము వేరు. సువర్ణ చదువు. సంతోషి చదువు. ధర్మము చేయొచ్చు. సుజాత చదువు. ఆగు, నేను ఎక్కువ ఏమనుకుంటానంటే 100 రూపాయలు మీకు మతికొస్తుంటుంది. 100 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాం కదా అని. నెలకు ఒక పిల్లోనికి కాన్వెంట్ స్కూల్ ఫీజు ఎంత కడతారండి? నెలకు ఒక పిల్లోనికి కాన్వెంట్ ఫీజు ఎంత? నీకు తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? మనీ నువ్వు చెప్పు. మీ పిల్లలకు ట్యూషన్ పోతున్నావు కదా, ఒక బాబుకి ఎంత తీసుకుంటారు అమ్మా? 15,000 అంటే నెలకి ఎంత వస్తుంది? వరుస ఎంతోమంది కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకేం తక్కువ లేదు, నాకు సంతోషం ఉంది. మీరు దీవెనలు ఎట్లా పొందుకుంటారు? కొన్నేళ్ళు ఏం చేసేవాడు? ప్రజలకు నాకు ఇచ్చాకే నీకు తెలియదు, ప్రజలకేం ధర్మం నీకు తెలియదు. నేనెట్లా పొందుకుంటావు? నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు. నా చేతులున్నాయి, నా ఆరోగ్యం ఉంది, నా కాళ్ళున్నాయి, నన్ను ఎవడు గుర్తించలేడు, నేనే పుట్టేనా, నేనే ఉన్నాను అన్న ధీమ నీకుంది. నూరు ఇస్తాం కదా, నువ్వు 100ను చూపెట్టుకుంటుంటే 100 విధాలుగా నాశనం అవుతావు. నువ్వు వాక్యం అంటే ఏమనుకున్నావు? దేవుడు అంటే ఏమనుకున్నావు? దినవృత్తాంత గ్రంథములు వాటన్నిటిని చూపించాలంటే నా కోసమే చెప్పుకున్నావు. ఒక రేపుతున్నా మిమ్మల్ని. హెబ్రీ 13:16 చదువు. ఏమంటాడు? హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుండా ఆయన నిమిత్తము దరిద్రుడై వచ్చాడు, నిన్ను ధనవంతురాలుగా చేయుటకు. అక్క ఈడ బొడ్డు సంతులు కట్టుకునేది నేర్చుకున్నాకండి, దాన్ని విప్పండి దేవుని సన్నిధిలో. నన్ను మాట్లాడతాడనుకోండి, తన కోసం చెప్తాడు అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు.
నీ బుద్ధి నేనే నాశనం చేస్తుంది. ఇచ్చేది నేర్చుకోండి ధారాళంగా. 100 ఇస్తానని అనుకోవద్దు నువ్వు. నేను నెలకు 100 ఇస్తాను, దాన్ని ఇడిచిపెట్టు నువ్వు, దాన్ని అది నియమం అంతే. నేను కాదు కూడా అంటలేను. ఆసుపత్రికి ఒకటి ఖచ్చితంగా అడుగుతున్నాను, నెలనాడు నేను ఖచ్చితంగా పోవాల్సిందే. మేల్కోండి, గతించిన కాలమే, అది పేతురు పత్రిక, నా కృప నీకు. అట్లనే మీరు చేసే విషయాలలో కూడా చాలిక ఆ కాలమే చాలు, మేల్కో. 1 పేతురు 4, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు ఆ కాలము చాలు. అన్నోళ్ళని అడుగుతా, 70 ఏళ్ళ చెట్టు బలమైందే, 10 ఏళ్ళ చెట్టు బలమైందే? గొడ్లికాం కావాలంటే 10 ఏళ్ళ చెట్టుకుండే కొమ్మను కొడతారా, 70 ఏళ్ళ చెట్టు కొమ్మను కొడతారా? 70 ఏళ్ళు. ఎవరు మాట్లాడరా, మీకేం తెలవా? ఇప్పుడు చక్కగా కొమ్మ ఉంది 70 ఏళ్ళ చెట్టుకు, 7 కోళ్ళకు పని వచ్చేటట్లుంది. 10 ఏళ్ళ చెట్టుకు కూడా రాసి ఉంది కొమ్మ. దీన్ని కొడతారా, దాన్ని కొడతారా? 70 ఏళ్ళ చెట్టుకు కొడతారా, దీనికి కొడతారా? ఇప్పుడు ఎక్కువగా ఈ శాస్త్రాలు ఎక్కువ ఉన్నాయి. 10 ఏళ్ళ చెట్టు అతిశయం ఉంది చాలామందికి. మీకు నాకు ఎన్నేళ్ళ అనుభవం ఉందో తెలుసా? 30 ఏళ్ళ అనుభవం ఉంది. మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే, ఉపకారమును ధర్మమును ధర్మం చేయాలి. ఇంకా నువ్వు కొర్నేలు బహుధర్మము చేయుచుండెను. కాబట్టి పౌలు అందుకొరకే మీరు అప్పుడప్పుడు కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయంటే తెలుసుకోవడానికి, మేల్కోవడానికి. దేవుని యొక్క సంఘము అంటే కుటుంబ అనుభవంతో, దేవుని అనుభవంతో కలిసి ఉండాలి. అక్కడ బయట రెడ్ అక్షరాలతో రాసాం పసుపు కలర్ మీద, మనమే మనం ఆయన ఇల్లు, అంటే మనం దేవుని కుటుంబం. ఏబు కుటుంబము దేవుని కుటుంబం సంబంధం ఉందా లేదా? ఏబు కుటుంబానికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? అరే తెల్దామా మీకు? ఏబు కుటుంబానికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? కొర్నేలు కుటుంబానికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? ఆ తప్పిపోయిన కుమారునికి, అంటే ఇంటి నుంచి తొలగిపోయిన కుమారునికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? అబ్రహాం కుటుంబానికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? ఏం చెప్పరు మీరు? నినివే పట్టణానికి దేవుని కుటుంబానికి సంబంధం ఉందా లేదా? మరి నీ కుటుంబానికి దేవుని కుటుంబానికి మరి ఉంటే ఏమేం చేస్తున్నావు? దేవుని పనులు 100 రూపాయలు ఇస్తానని రేగుతున్నావా? దాన్ని చూసుకొని ఎందుకు నాశనం అవుతారు మీరు? గ్లాస్ పాలు ఇస్తే చాలా, అవును కొనుకొచ్చుకుంటే. అరే ఏమంటారు, గ్లాస్ పాలు ఇస్తే చాలా, మరి గ్లాస్ ఇస్తుంది పాలని చెప్పేవా? పొద్దున్నే పట్టుదాన్ని సంతకంటావు. ఎన్ని ఇవ్వాలి? తక్కువ గడ్డి తిన్నా ఎక్కువ పాలు ఇవ్వాలా? మాది అన్ని ఇస్తుంది అనుకునేవును. అయ్యో, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో రోజు రోజుకు మనం పెరగాలి. దేవుని దీవెనలు పొందుకునే వారంగా ఉండాలి. నేను మీ మీద పెత్తందారిని కాదు, కొన్నేళ్ళు అయింది కాబట్టి, పని చేస్తున్నాను కాబట్టి నడుచుకునే కాలం చాలు, కాలం చాలు. ఇతడు దేవుని కృపను ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? ఆడ. ఇంకా ఆ కృప దూరం చేసుకున్నాడు. నువ్వు చనిపోయినాక అయిపోయింది. చూడక మాట, కీర్తన 6:5, కీర్తన 6:5, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. అందుకొరకే బతుకున్నాగానే ప్రభుతో సంబంధం గొప్పగా పెట్టుకోండి, ప్రభు వాక్యంతో గొప్ప సంబంధం పెట్టుకోండి, ప్రభు కార్యాలలో గొప్ప సంబంధం పెట్టుకోండి. చనిపోయినాక నువ్వేం ఏడ్చినా లాభం లేదు. ఆ ధనవంతుడు ఏడ్చాడు కానీ లాభం లేదు. చాలు నీ కృపని పౌలైతో అన్నాడు, దావీదుతో కూడా అన్నాడు, చాలు నీ కృప, నా కృప నీకు. అటు మేల్కోండి. ఏవైనా బలహీనమైన విషయాలుంటే గతించిన కాలమే చాలు. ఈ 9వ నెలే చాలు, ఈ ఆదివారమే చాలు. 10వ నెల నుంచి కొత్తగా ప్రారంభించండి. కొత్త స్థితిని ఎన్నుకోండి, కొత్త రూపానికి రండి, క్రీస్తు స్వరూపంలోనికి రండి, పరిమళ వాసనలోనికి రండి, దేవుని పోలి నడుచుకోండి, ఒకరినొకరు ప్రేమతో నడుచుకోండి. అది వాస్తవంగా ప్రభు కోరుకునేది, అదే పరిమళ వాసన. పరిచారకులు లేచి రండి.